ముకుంద జ్యువెలరీ హనుమకొండలోని అతిపెద్ద జ్యువెలరీ మార్ట్ డిసెంబర్ 14న గొప్ప ప్రారంభం. చెల్లమ్మా అమ్మఒడి అందిందా? అందిందన్నయ్య. వస్తున్నాయి ఫీలింగ్స్ అంటున్నారు. మేము ఎప్పుడూ ఫీలింగ్స్ లోనే ఉంటామమ్మా. టాయిలెట్స్ ఎక్కడున్నాయని నన్ను అడుగుతాడు ఎందుకు సోదా వీడు. ఇప్పుడు ఇదే సీన్ లోకి రామ్ గోపాల్ వర్మ గారు వచ్చారు. ఆనంద్ గారు బేసిక్ గా సరే సార్, మీరెవరిని ఫాలో అవ్వద్దు. అదే ఒకవేళ ఇప్పుడు ఈ మాట విన్న గరికపాటి గారు ఎలా రియాక్ట్ అవుతారో చెప్పండి. పానీపూరి అనే ఒక పవిత్ర పదార్థం, ఇది తినడానికి ఇదిగోండి యువకులు ఇంకా అంటుంటారు. అదిగో అసలు మన బొత్స సత్యనారాయణ గారిని ఎలా మర్చిపోతామండి మనం. వచ్చున్న ఫీలింగ్స్ అమ్మా, ఇలాంటి ఫీలింగ్స్ మాకు ఎప్పుడెప్పుడో తెలుసు. ఏం తెలుసండి? బిగ్ బాస్ సమయం సాయంత్రం 5:38. గులాబ్ జాములు గల్లగల్లలాడిపోతున్నాయి. వెళ్ళేటప్పుడు యాడికిరా అంది నా బంగారు తల్లి మహాలక్ష్మి దీప్తి. పుట్టిన తర్వాత నాకు డబ్బు వచ్చింది, ఆస్తి వచ్చింది, పలకబడి వచ్చి అన్ని. హాయ్, ఈ స్కూల్ బాయ్ కాలను ఈ వీడియోలో మనం నెరవేర్చబోతున్నాం. కొన్ని స్కూల్స్ నుంచి ఎక్కువ కాలం నుండి ఫీజు కట్టలేని వాళ్ళ లిస్ట్ని మేము సేకరించాం. ఆ లిస్టులో ఒక అబ్బాయి తిను. అమ్మాయిలా కూడా మిమిక్రీ చేయగలరా? హలో రాజు, ఎక్కడున్నావు? అవునా, అలా కాదు రాజు, మమ్మీ ఇంట్లో లేదు. పాపం బక్రా రాజు గారు ఎన్నిసార్లు రీఛార్జ్ చేశారు మీరు? కొట్టేసి వెళ్ళిపోయిన తర్వాత ఆయన మద్దాలి శివారెడ్డి అనేవాడు పలానా వాడు మామూలోడు కాదు, వాడు ఇంకా బ్రతికే ఉన్నాడు, వాడు ఆసుపత్రిలో ఉన్నాడు, లేస్తే వస్తాడు, వస్తే ఏసేస్తాడు. ఇదేందో తెలిసిన సారో, నా ఒంట్లో పారే మా నాయన రక్తం. మా అన్నోళ్ళు నా కాడ నుంచి లాక్కోకముందే ఇది మా నాయన నాకు ఇచ్చేసి ఉన్నాడు. ఇది సార్ నా బ్రాండు. హలో హై ఎవ్రీబడి. ఓకే ఏంటి బాగున్నారా? ఓకే దీప్తి గారు నమస్తే అండి, బాగున్నారా? నమస్తే సార్. ఓకే, నిన్న చూడగానే చెట్టు గుండె గట్టిగానే కొట్టుకున్నదే. కానీ పాట అంటే ఈ విషయం మిమ్మల్ని అడగాలి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అవుతుంది చూడండి. స్టైల్ మారిందా, నీ రూట్ మారిందా, ఆ సాంగ్ ని తీసుకొని కే పాల్ గారు ఎలా పాడతారో పాడాలి ఇప్పుడు మీరు. చెల్లమ్మ అడిగింది నా గురించి కాదండి, మొన్నే అమెరికా వచ్చింది, వైట్ హౌస్ కి వచ్చింది. వచ్చావా? రాలేదు. వచ్చాను. ఆపరా నీ బిందులో నా ఉంగరం. ఏమండి కౌశల్య గారు, మీ మనసులో నా మీద ఎలాంటి బ్యాడ్ ఒపీనియన్ లేదు, నా మనసులో మీ మీద ఎలాంటి బ్యాడ్ ఒపీనియన్ లేదు. సరదాగా మన రోజే గారు అయితే 6ంటికి ఒకసారి 7ంటికి ఒకసారి. చరిత్ర అంటే మాది, మాకు టైంతో పని లేదు. జై బాలయ్య. నెక్స్ట్ మన మెగాస్టార్ చిరంజీవి గారు. నిజానికి చూసుకుంటే నేను మంచిని అనుకున్నావు, ఏమనుకుంటున్నావు ఏంటి? నేను ఒప్పుకోను. పడుకుంటే వచ్చారు, నిల్చుంటే వచ్చారు, కూర్చుంటే వచ్చారు ఏంటండి? ఇన్నిసార్లు నేను ఏం చేస్తాను అనుకుంటున్నారా? మందేస్తాను రా, కొట్టేస్తే మ్యాటర్ మొత్తం ఫినిష్. ఎందుకంటే మై నేమ్ ఇస్ ఎంఎస్ నారాయణ. 10ంటికి ఒకసారి ఏంటి అనుకుంటున్నారు ఏంటి? పడుకునే ముందు ఒకసారి, అదే లేచిన తర్వాత ఇంకొకసారి. ఆనంద్ గారు మొత్తానికి పొలిటికల్ లీడర్స్ తో స్టార్ట్ చేసి సినిమా హీరోలు, కమీడియన్లు, అసలు వేరే లెవెల్లో ఉంది మీతో ఇంటరాక్షన్. గట్టిగా ఫిక్స్ అయిపోయాను ఇవాళ ఎక్కువ నవ్వకూడదని. ఎందుకంటే నేను ఎవరినన్నా ఇవాళ ఫుల్ ఎంజాయ్ చేయబోతున్నాను అన్న గెస్ట్తో కనుక ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తే సబ్కాన్షియస్గా నేను ఇవాళ ఎక్కువ నవ్వేస్తాను. నవ్వి నా పొట్ట పగిలిపోతుంది, కళ్ళల్లోంచి వాటర్ అట్లా కారిపోతుంది, అంతే నవ్వు ఎక్కువైపోయి అని చాలామంది చెప్తూ ఉంటారు నాకు. సో ఇవాళ నేను చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యి వచ్చాను నవ్వకూడదు అని. నాకు తెలుసు అది అవ్వదని, ఎందుకంటే ఇప్పుడే నవ్వేస్తున్నాను నేను. ఎనీవేస్, అందరికీ నమస్కారం, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు దిస్ లవ్లీ ఇంటర్వ్యూ విత్ అ లవ్లీ గెస్ట్ ఐ హావ్ టు సే. బికాస్ తన మాటలతో, తన మిమిక్రీ వాయిస్తో మనందరినీ
కాసేపు డెఫినెట్లీ కట్టిపడేసి నవ్వుల లోకంలోకి తీసుకెళ్ళబోతున్నాడు. అండ్ ఐ హ్యావ్ ద మిమిక్రీ ఆర్టిస్ట్ ఆనంద్ విత్ మీ. హలో ఆనంద్ గారు, ఎలా ఉన్నారు? అండి, నమస్తే. చాలా బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? ఇదిగో చక్కగా ఉన్నాను, చక్కగా నవ్వుతూ హ్యాపీగా ఉన్నాను. నా ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే నా గురించి చాలా చెప్పేశారు. అరే లోపల లోపల అవన్నీ ఇప్పుడు నేను మ్యాచ్ చేస్తానా చేయనా అనుకుంటున్నారా? మ్యాచ్ అంటే లోపల వాడు ఏమంటున్నాడు అంటే, అరే నీ గురించి చాలా చెప్తున్నారు, అంత సీన్ లేదు బేసికల్ గా అనుకుంటున్నారా? ఏం కాదు, నాకే చాలా కాన్ఫిడెన్స్ ఉంది. ఎందుకంటే నేను మీ వర్క్ లాస్ట్ టైం చూశాను. ఇన్నోవేటివ్ గా ఉంటుంది, క్రియేటివ్ గా ఉంటుంది. యూ ఆల్వేస్ పుట్ ఎక్స్ట్రా ఎఫర్ట్స్ టు మేక్ పీపుల్ లాఫ్. నిజంగా మిమిక్రీ చేయడం అనేది ఒక టాలెంట్, అండ్ ఆ టాలెంట్ మీకు ఉండడం యు ఆర్ బ్లెస్డ్ అనే నా ఫీలింగ్. సో డెఫినెట్లీ ఇంటర్వ్యూని కుమ్మేద్దాం. ఆడియన్స్కి మీ గురించి చాలా తెలుసు, బట్ స్టిల్ తెలియని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి అసలు మీ మిమిక్రీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, మీరు ఎక్కడి నుంచి వచ్చారో చెప్పండి. సో మాది వచ్చేసి నా మిమిక్రీ జర్నీ అయితే స్కూల్ డేస్ నుంచి కూడా. నేను 6th క్లాస్ స్టాండర్డ్ నుంచి స్కూల్లో ఉన్నటువంటి మాస్టర్స్ని, అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ఇమిటేట్ చేస్తూ ఉండేవాళ్ళని. నేను చదివింది వచ్చేసి అల్లిపల్లి మేరీమాత బోర్డింగ్ అని. సో సత్తుపల్లికి ఖమ్మం దగ్గర అనమాట. అది క్రిస్టియన్ సంస్థ. మన అనాథ పిల్లలు కానీ పేదవాళ్ళందరూ కూడా అక్కడ చదువుతూ ఉంటారు అనమాట. ఒక 2000 మెంబర్స్ వరకు అక్కడ ఉంటారు. నేను చిన్నప్పటి నుంచి అక్కడే చదువుకున్నాను. సో ఆ టైంలో నేను స్కూల్లో మాస్టర్లు ఎలా వాక్ చేస్తారు, వాళ్ళు ఎలా మాట్లాడతారు అనేది అక్కడ నుంచి నేను చేస్తుంటే ఒక ఆయన నన్ను చూసి, యేసురత్నం అని ఒక బ్రదర్, ఆయన నన్ను చూసి, ఒరే నువ్వు ఇది కాదు చేయవలసింది, నీకు వీక్లీ మాకు సినిమాలో వేస్తారనమాట. ఒక థియేటర్ ఉంటుంది, అందులో వీక్లీ ఎవ్రీ సాటర్డే మూవీస్ ప్లే అవుతుంటాయి డే అంతా కూడా. సో ఆ మూవీస్లో ఉన్న వాళ్ళని నువ్వు అక్కడున్న వాళ్ళని ఇమిటేషన్ చెయ్యి, అప్పుడు నీకు బయటకు వచ్చిన తర్వాత కూడా నీకు ఒక గుర్తింపు వస్తుంది అన్న. దీన్ని మిమిక్రీ అంటారు అని చెప్పారు. అప్పుడు వరకు దాన్ని మిమిక్రీ అంటారు అని కూడా నాకు తెలీదు. సో అక్కడ నుంచి నేను 10th క్లాస్ వరకు కూడా డ్రామాస్ వేయడము, సో తర్వాత కామెడీ చేయడము, అలా మిమిక్రీని స్టార్ట్ చేసి సిఆర్రెడ్డి కాలేజ్కి వచ్చాను. ఇంటర్మీడియట్ సిఆర్రెడ్డి కాలేజ్ ఫ్రమ్ ఏలూరు. అవును. సిఆర్రెడ్డి కాలేజ్ ఇంటర్ నుంచి పీజీ వరకు, సో ఏలూరులోనే అక్కడే. సో అక్కడ కల్చరల్ డిపార్ట్మెంటే ఉందన్నమాట అక్కడ. సో అమ్మ బాబాయ్ ఇలా ఉంటుందా, లోపలికి వెళ్ళి చూస్తే నాకేమో ఆడిటోరియం అవన్నీ చూస్తే షాక్ అయిపోతాను. సో అప్పుడు నేను కొన్ని వాయిసెస్ చేస్తే ప్రజెంట్ చేసేవాడిని సార్ ముందులో. వీళ్ళు చేస్తే కల్చరల్ యాక్టివిటీస్ సార్కి నన్ను పరిచయం చేశారు. అప్పుడు డైరెక్ట్గా ఆయన స్టేజ్ ఎక్కి ఒక ఈవెంట్ ఏదో అవుతుంటే ఇంజనీరింగ్ వాళ్ళకి డైరెక్ట్గా ఆ మిమిక్రీ చేస్తావా, సరే ఎక్కువ ఒక 5 minutes అన్న. నాకు అదంతా చూసి నేను స్కూల్ డేస్లో చేసింది ఇక్కడ చేస్తే షవరింగ్ వచ్చింది అనమాట. షవరింగ్ వచ్చి అంతా నాకు అంత భయం అనిపించింది. సో ఆయన ధైర్యంగా వెనక నుంచి ఎక్కించి, సో తను మిమిక్రీ ఆర్టిస్ట్ ఇప్పుడు సో చేయబోతున్నాడు అంటే అంత పర్ఫార్మెన్స్ నేను సరిగ్గా చేయలేకపోయాను ఫస్ట్. తర్వాత ఆయన నన్ను అప్పటికే మీరు బోల్డ్ డ్రామాలు చేశారు, అప్పటికే మీరు బోల్డ్ స్కూల్ డేస్ వేరు, ఇంకా బయటకు వచ్చిన తర్వాత వేరు. కరెక్ట్. అక్కడ తర్వాత నన్ను బయటకు వచ్చిన తర్వాత ఈవెంట్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆయన సజెషన్స్, ఎట్లా స్టేజ్ పైన ఎట్లా మాట్లాడాలి, ఎలా ధైర్యంగా ఉండాలి, ఎట్లా ఏం చేయాలి, కంటెంట్ ఎలా రాసుకోవాలి. ఆయన కూడా ఒక మిమిక్రీ ఆర్టిస్టా? లేదు, కల్చరల్ డిపార్ట్మెంట్కి ఆయన మెయిన్ హెడ్ అనమాట. సో కొంతమంది సార్లు ఉంటారు. అక్కడ నుంచి నేను ఇంకా స్టేట్ లెవెల్కి, డిస్టిక్ లెవెల్, డివిజనల్ లెవెల్, స్టేట్ లెవెల్ వరకు కూడా వెళ్ళాను. ఇండియా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్, భారత్ టాలెంట్ ఆఫ్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ అయితే తీసుకున్నాను. 10 minutes 100 వాయిస్ చేసేసి. వండర్ఫుల్, కంగ్రాచులేషన్స్. సో డిగ్రీలో కూడా నేను కాలేజీ ఫీజెస్ కట్టలేదు అనమాట. ఎందుకంటే నేను ఎక్కువగా కాలేజీలో క్లాస్ రూమ్లో ఉండడం కన్నా స్టేజ్ల మీద ఎక్కువగా ఉండేవాడిని. సుమారు ఇప్పటిదాకా ఎన్ని వేల పర్ఫార్మెన్స్లు ఇచ్చుంటారు? నేను ఇప్పటి వరకు 2000 అబౌవ్ షోస్ అయితే ఇచ్చినాను ఇప్పటి వరకు అయితే. ఎందుకంటే చిన్న ఏజ్ నుంచే నేను మిమిక్రీ ఆల్రెడీ అదే ఫీల్డ్ లో ఉన్నారు. అంటే మీరు బేసికల్ గా మిమిక్రీ నేర్చుకోలేదు ఎక్కడ, ఇది మీకు ఇన్బిల్ట్, మీరే డెవలప్ చేసుకున్నారు. ఒక గురువు దగ్గరికి వెళ్ళి మిమిక్రీ నేర్చుకోవడం అట్లా ఏం చేయాలా? అట్లాంటిది పాపా ఎంత గ్రేట్ ఆనంద్ గారు అసలు మీరు. సో ఎక్కడ నేర్చుకుంటారు, ఎలా ప్రాక్టీస్ చేస్తారు? అంటే మిమిక్రీ కోర్స్ వచ్చేసి ఇక్కడ మనకి తెలుగు యూనివర్సిటీలో అయితే ఉంది. సో అది మన ఓన్గా ఉండాలి. అంటే కొన్ని వాయిసెస్ చేయగలిగి ఉండాలి. అసలు ఏం రాని వాళ్ళు వెళ్ళి ఆ క్లాస్లో జాయిన్ అయి ఉంటే మనకు వాయిస్ మోడ్యులేషన్ తెలియాలి. అన్నీ తెలియకుండా మనం వెళ్ళాం కదా. సో కొంతమందికి చాలా ఇంట్రెస్ట్, కానీ వెళ్ళినా ఏం నేర్చుకోకపోతే అదంతా వృధా, వాళ్ళ టైం వేస్ట్, మనీ వేస్ట్, అన్నీ వేస్ట్.
దాని మీద ఆసక్తి ఉండాలి, కొంచెం మన లోపల కూడా అది చేయాలనే ఉత్సాహం కన్నా ప్రాక్టీస్ ఎక్కువ ఉండాలి. ఎలా చేయాలి ఉండాలి ఫస్ట్ మన వాయిసెస్ లో, అప్పుడు మనం మిమిక్రీ చేయాలి. ఇదేదో స్కూల్ కి వెళ్ళి నేర్చుకొని వచ్చే సబ్జెక్ట్ అయితే కాదు. సరే, ఎవరు మిమిక్రీతో స్టార్ట్ చేస్తారు చెప్పండి సరదాగా. మీ ఇష్టం, మీరు ఎవరు అనుకుంటే వాళ్ళే. అవునా, అయితే నేను కొన్ని పేర్లు అనుకున్నాను, వాళ్ళది నేను టకటక చెప్తూ ఉంటాను, మీరు చెప్తూ ఉంటారు, మధ్య మధ్యలో మళ్ళీ మీ ట్రివియా గురించి మాట్లాడుకుందాం. తప్పకుండా. సరిపోదా శనివారం ఈ మధ్య రిలీజ్ అయిన సినిమాలో హిట్ సినిమా కదా, అందులో ఎస్జే సూర్య గారి వాయిస్ ఈ మధ్య బీభత్సంగా ట్రెండింగ్ అయిపోతుంది. సో ఒక్కసారి అది చెప్పండి. ఎస్జే సూర్య గారు ఆయన మాట్లాడే ఆయన యాక్షన్ కానీ చాలా బాగుంటుంది అనమాట. ఇంతవరకు ఎవరు చేయలే. ఫస్ట్ నేను మిమిక్రీ ఆర్టిస్ట్లో నేను ఫస్ట్ ఇమిటేషన్ చేశాను అనమాట. స్టేజ్ మీద చేస్తుంటే చాలా అవుట్పుట్ చాలా మంది చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. నాకు తెలిసి ఆ డైలాగ్తోనే అందరూ ఆయన బాగా కనెక్ట్ అయ్యారు. అవును, ఎగ్జాక్ట్ గా ఇప్పుడు అదే ట్రెండింగ్ డైలాగ్ అనే నేను కూడా మిమ్మల్ని చేయమంటున్నాను. అది ఎట్లా అంటే, టాయిలెట్స్ ఎక్కడున్నాయని నన్ను అడుగుతాడు ఎందుకు సోదా వీడు. టాయిలెట్స్ ఎక్కడున్నాయో చెప్పే వాళ్ళ కనిపిస్తున్నారని నీకు. అన్నయ్య సీఎం బారిగేట్ దగ్గరకు వచ్చాడు అన్నయ్య. వెంటనే హిట్ మ్యాన్ వచ్చాడు కాల్చాడు చచ్చాడు, రిపీట్. వచ్చాడు కాల్చాడు చచ్చాడు, రిపీట్. వచ్చాడు కాల్చాడు చచ్చాడు, రిపీట్. మళ్ళీ వస్తాడన్నయ్య, మళ్ళీ కాలుస్తాడన్నయ్య, మళ్ళీ రిపీట్ అన్నయ్య, మళ్ళీ చస్తాడన్నయ్య. కొట్టించుకునే నవ్వుతాడేముంది సోదా వీడు. సో ఈ టైప్ ఆఫ్ నేను నవ్వను అనుకున్నాను, బట్ నవ్వడం స్టార్ట్ చేశాను. చూసారా, సూపర్ సూపర్ అసలు. ఇప్పుడు ఇదే సీన్ లోకి రామ్ గోపాల్ వర్మ గారు వచ్చారు. ఆనంద్ గారు ఏంటి పరిస్థితి? ఆయన రామ్ గోపాల్ వర్మ గారు పరకాయ ప్రవేశం చేస్తే బేసిక్గా నేను దీప్తి నాకు చాలా ఇష్టం. ఆవిడ గురించి ఎంత అని చెప్పని ఏమని చెప్పను. నేను బయటకు వచ్చాక కొడుతుందన్న భయం ఒకటి ఉంది నాలో. ఎందుకంటే డేరింగ్ అండ్ డాషింగ్గా ఉంటుంది. ఎవరినైనా సరే అలా నిలబెట్టి కడిగేస్తుంది. ఎస్జే సూర్య గారికి నేను డబ్బింగ్ చెప్పాలనుకుంటున్నాను. అదే డైలాగ్ నేను చెప్తే అలా ఉంటుంది. నాకు తెలియదు, మర్చిపోయాను. నేను చెప్పాలంటే చాలా కష్టం. దీప్తి గారు వీలైతే మళ్ళీ చెప్తాను. రామ్ గోపాల్ వర్మ గారు, మీరు అసలు దేవుణ్ణి నమ్మరు అంటారు కదా, మీరు అర్జెంటుగా దేవుణ్ణి నమ్మాలి సార్. ఎందుకంటే గరికపాటి గారు ఎన్ని ప్రవచనాలు చెప్పారు దేవుడి గురించి, ఆయనను ఒకసారి తలుచుకోండి మీరు. అంటే గరికపాటి గారు ప్రవచనాలు అంటే నాకు చాలా ఇష్టం. దీప్తి గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఆయన ప్రవచనాలు వినాలన్నా, ఆయన ఫాలో అవ్వాలన్నా సరే నాకు చాలా ఇష్టం. కాకపోతే నేను ఫాలో అవ్వలేను, నన్ను నేనే ఫాలో అవ్వలేను. ప్రపంచం మొత్తం నన్ను ఫాలో అవ్వాలని కోరుకుంటా. అది సరే సార్, మీరు ఎవరిని ఫాలో అవ్వద్దు. అదే ఒకవేళ ఇప్పుడు ఈ మాట విన్న గరికపాటి గారు ఎలా రియాక్ట్ అవుతారో చెప్పండి. అంటే గరికపాటి గారు మీరు పక్కనే ఉన్నారు కదా, మీరు మాట్లాడండి. గరికపాటి గారు వచ్చి మాట్లాడితే, పానీపూరి అమ్మ, పానీపూరి అనే ఒక పవిత్ర పదార్థం సరిగ్గా వాడు ఒక మురుఖాలో పక్కన పెట్టుకుని కూర్చుంటాడు. అవేవో గారుల్లాగా బూరుల్లాగా గుండ్రంగా ఉంటాయి. దానికి ఒక బొక్క పెట్టి అందులో రసమో నీరసమో పోషిస్తూ ఉంటాడు. ఆ పానీ పవిత్రం, ఆ పూరి పవిత్రం, వాడి చేయి పవిత్రం, ఆ గరిటి పవిత్రం, పక్కన మురుఖాలో కూడా మహా 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 పవిత్రం అమ్మ. ఇది తినడానికి ఇదిగోండి యువకులు ఇంకా వేయి అంటుంటారు. అదిగో ఇప్పుడే మాట్లాడాను. ఇలాంటి వాళ్ళేనమ్మా, ఇలానే చెబుతూ ఉంటారు, ఎలా అడుగుతూ ఉంటారు. ఏదమ్మా ఒకసారి మళ్ళీ చెప్పమ్మా. అది అప్పటికి చెప్తూనే ఉన్నా. మనం ఆరోగ్యంగా ఉండాలంటే మనం తినే ఆహారంలో మంచిగా ఉండాలమ్మా. అది నేను ఒకటి చెబుతున్నా. సరే గరికపాటి గారు, ఇంకెప్పుడు పానీపూరి తినే ప్రయత్నం చెయ్యంలేండి. కాదు ఆనంద్ గారు, మీరు బిగ్ బాస్ చూస్తున్నారా? నేను చూస్తున్నా. బిగ్ బాస్ వాయిస్ అసలు వింటూ ఉంటే ఎన్నిసార్లు అయినా నిద్రలో కూడా లేచి కూర్చుంటాం. బిగ్ బాస్ వాయిస్, బిగ్ బాస్ మీరున్నప్పుడు ఎక్కువ చూసేవాడిని. అవునా? ఇది బిస్కెటే కదా? లేదు నిజంగానే నాకు తెలుసు, క్రీమ్ బిస్కెటే ఇది. మీరున్నప్పుడు చాలా బాగా ఫాలో అయ్యాడిని. మంచిది. సరే, బిగ్ బాస్ వాయిస్ మీకు ఒకసారి బిగ్ బాస్ ఒకసారి గుర్తు చేస్తాను ఎట్లా ఉంటుంది అనేది. బిగ్ బాస్ సమయం సాయంత్రం 5:38. బిగ్ బాస్ కోరిక మేరకు ఇంటి సభ్యులందరికీ ఒక టాస్క్ ఇవ్వడం జరిగింది. ఆ టాస్క్లో దీప్తి విజయవంతంగా ముందుకు వెళ్ళింది. థ్యాంక్ యూ మీ బిగ్ బాస్. కాబట్టి ఈ వారం నామినేషన్ నుంచి దీప్తిని పక్కకు తప్పించడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ. నేను మీ బిగ్ బాస్. థ్యాంక్ యూ బిగ్ బాస్. ఐ లవ్ యూ బిగ్ బాస్. నామినేషన్ నుంచి మొత్తానికి నన్ను పక్కన పెట్టేశారు.
ఆ హౌస్ లో ఉన్నంత కాలం నామినేషన్స్ లోనే ఉండేదాన్ని, ఆ కెప్టెన్ అయినప్పుడు తప్ప. కరెక్ట్ గా సింక్ అయి చెప్పారు. సరే సరే, మన సప్తగిరి గారు వాయిస్ ఇమిటేట్ చేస్తారా ఆనంద్? సప్తగిరి గారు కూడా నాకు మిమిక్రీలో మంచి పేరు తీసుకొచ్చింది అనమాట. స్టార్టింగ్లోనే ఎక్కువగా ఆయన వాయిస్ కూడా ఎక్కువగా చేసేవాడిని. ప్రేమకథ చిత్రం మూవీలో బాగా పేరు తీసుకొచ్చింది ఆ వాయిస్ నాకు. ఏయ్ ఎవరెవరెవరెవరెవరెవరెవరెవరు ఇక్కడ ఎవరో ఏడ్చారు. ఆ ఏడుపు ఏదో ఎరాటిగా ఉందే. డ్యూట్ నువ్వు ఏడ్చావా? చిట్టల్లి నువ్వు ఏడ్చావు బంగారం. సుధీర్ బాబు అడిగినప్పుడు అడిగినన్ని ముద్దులు ఇవ్వనన్నాడా నీకు? అయితే సుధీర్ బాబు జుర్రేసుకో, పెట్టేసుకో, వేసేసుకో. అక్క నువ్వెందక్క మళ్ళీ ఇట్టొచ్చావు? ఇన్నాళ్ళు సంబరాలు వేసుకెళ్ళావా అక్క? అక్క ఇప్పుడే వస్తానక్క, సుచ్చుకుపోయేస్తా. ఒరే సుధీరా, ప్రవీణ, యా నుంచి తీసుకొచ్చారా దీన్ని? గులాబ్ జాములు గల్లా గల్లలాడిపోతున్నాయి. వెళ్ళేటప్పుడు యాడికి రా అంది. ఇప్పుడే వస్తానక్క, సుచ్చుకుపోయి వస్తానా. మళ్ళీ వస్తావా అంది. ఏమక్క ఇంకో రౌండ్ వేసుకోవడానికా? మగజాతి ఆనిముత్య నిన్ను ఆడపడితే ఆడపడతావక్క, చూసుకునే పనిలా. ఆ సినిమాలో ఇది హైలైట్ అసలు ఆయన యాక్షన్. ఇప్పుడు మీరు మళ్ళీ గుర్తు చేశారు, అది సూపర్. ప్రకాష్ రాజ్ గారి వాయిస్ అయితే? ప్రకాష్ రాజ్ గారు ఆయన మాట్లాడే విధానం అంటే బేసిక్లీ ఆయన బయట మాట్లాడే విధానం ఒకలా ఉంటుంది, మూవీలో మాట్లాడే విధానం ఒకలా ఉంటుంది. సో ఒక సినిమా తీసుకుని అందులోని పాత్రను ఆయన ఏ విధంగా అయితే చేశారో అది ఒకసారి మీ అందరి కోసం, మన ప్రేక్షకులందరి కోసం, ఐ డ్రీమ్ ప్రేక్షకులందరి కోసం ఒకసారి చూపిస్తాను. పరుగు మూవీలో ఆయన ఫీల్ అవుతూ మాట్లాడుతుంటారు. అక్కడ వాయిస్ ఏ విధంగా ఉంటుందంటే, ఇరా మహాలక్ష్మిరా, నా బంగారు తల్లి, నా బంగారు తల్లి మహాలక్ష్మి దీప్తి పుట్టిన తర్వాత నాకు డబ్బు వచ్చింది, ఆస్తి వచ్చింది, పలకబడి వచ్చి అన్ని 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 అన్నీ వచ్చారు. కాకపోతే మీ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఏం చేశారు? లేపకపోయారు కదా దాటే. ఎప్పుడు నా మహాలక్ష్మి నాకు కావాలి, తీసుకురండ్రా నా బంగారు తల్లి ఎక్కడుందా? ఇట్లా ఉంటుంది అసలు సిచ్యువేషన్ కి తగ్గట్టు వాయిస్ ని మార్చేసి భలే చెప్పేస్తున్నారు కదా అసలు. అదే ప్రకాష్ రాజ్ గారు సీరియస్ గా మాట్లాడుతుంటారు అనమాట. ఒక్కటి సినిమాలో అందరికి తెలిసిన డైలాగ్ ఒకటి. అది ఎలా ఉంటుందంటే, అది ఇంకొన్ని నేను ప్యారడీ చేస్తూ ఉంటా కొన్ని. ఇప్పుడు పబ్లిక్ షోస్ ఉన్నప్పుడు బొమ్మరిల్లు సినిమా చూశారు కదా, అందులో సిద్ధార్థ వీళ్ళిద్దరు మాట్లాడుకునేది పబ్లిక్ షోస్లో బాగా పేలుతుంది. కొన్ని ఉంటాయి అన్నమాట. సో అక్కడైతే ఏ విధంగా ఉంటుంది అంటే, సీరియస్గా మాట్లాడేటప్పుడు, రాయ్ ఎవడ్రా నువ్వెవడువో నాకు తెలీదు, కానీ నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు. నా ఇంటికి వచ్చి నా ఇంట్లో బంగారం మొత్తం దోచుకుపోయినా నేనేమన్నా, నా దగ్గర ₹1,00,00,000 పట్టుకుపోయినా తిరిగి మళ్ళీ సంపాదించుకుంటా. కానీ నా దీప్తిని ఎత్తుకుపోతావురా. దీప్తి అంటే ఏమనుకున్నారా? అది నా గుండె, నా ప్రాణం, నా లవ్వు. దీప్తి సంక్రాంతి ముగ్గు అయితే అందులో గొబ్బమ్మన్రా. రా ఈడి బాడీలో నుంచి ఎవరికే పాటు కావాలో లాక్కుండ్రా. ఒకడు డైలాగ్ అసలు ఇది వైరల్ అంటే వైరల్ అయిపోయింది. అట్లా తీసుకుంటాం. కొన్ని ప్యారడీ చేస్తే ఎట్లా ఉంటుంది అనేది కొన్ని చేస్తాం అనమాట. అది సరే, ఇప్పుడు వార్తల్లో ఈ మధ్య దాకా చాలా ట్రెండింగ్ గా ఉన్న మన హర్ష సాయి గారి వాయిస్ చేస్తారా? కొన్ని వీడియోస్ చూస్తుంటే షార్ట్ వీడియోస్ వస్తుండే అనమాట. తక్కువ కాలంలో ఎక్కువ ఫేమ్ వచ్చినటువంటి పర్సన్. సో తననే చాలామంది ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు. కొన్ని షార్ట్ వీడియోస్లో వాయిస్ ఓవర్ వస్తూ ఉంటుంది అనమాట. హాయ్, ఈ స్కూల్ బాయ్ కాలను ఈ వీడియోలో మనం నెరవేర్చబోతున్నాం. కొన్ని స్కూల్స్ నుంచి ఎక్కువ కాలం నుండి ఫీజు కట్టలేని వాళ్ళ లిస్ట్ని మేము సేకరించాం. ఆ లిస్టులో ఒక అబ్బాయి స్కూల్ ఫీజు అంతా ఎక్కువ కానప్పటికీ ఎందుకు కట్టలేదని ఒక సర్వీస్ చేస్తున్నట్టు వాళ్ళ ఇంటికి వెళ్ళాక తెలిసింది ఏంటంటే, ఆ అబ్బాయి 2 సంవత్సరాల క్రితం వాళ్ళ నాన్నగారిని కోల్పోయాడు. అప్పటి నుంచి ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడుతుంది. దట్స్ ఇట్. అయితే ఏంటి, మనం ఉన్నాం కదా, ఒక్కసారి ఇచ్చి చూడండి, ఆ మజా ఏంటో మీకే తెలుస్తుంది. సో బేసికల్ గా ఇలా మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు మీ గొంతు స్ట్రెయిన్ అవ్వదా ఆనంద్ గారు? అంటే ఇన్ని వాయిసెస్ మీరు ప్రాక్టీస్ చేసి వోకల్ కార్డ్స్ స్ట్రెయిన్ అవ్వవా? ఆ కేర్ ఎలా తీసుకుంటారు? అంటే కేరింగ్ అనేసరికి మార్నింగ్ ఎక్సర్సైజ్ ఉంటుంది అనమాట. ఓకే, అప్పుడు సింగర్స్ సరిగమపాలు ఇవి ఎలా ప్రాక్టీస్ అవుతారో, ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ కూడా ఉదయాన్నే లేవగానే నా వాయిస్ ఎంత దూరం వినిపిస్తుందో నేను అంటే వాయిస్ ఎక్సర్సైజ్ ఎట్లా ఉంటుందంటే, ఫస్ట్ రోజు ఎట్లా ఉంటుందంటే స్టార్టింగ్ లెవెల్ నుంచి అలా పెంచుకుంటూ వెళ్తాం అనమాట. అప్పుడు మనకేమన్నా ఇన్ఫెక్షన్స్ అవ్వకుండా మనల్ని లోకల్ కార్డ్స్ కూడా స్ట్రాంగ్గా ఉంటాయి అనమాట.
ఎలా చేస్తారు చెప్తారా? ఒక 2-3 ఎక్సర్సైజెస్ ఎట్లా ఉంటాయో ఎప్పుడు తెలియదు వోకల్ కార్డ్స్ ఎక్సర్సైజెస్. ఓకే, వోకల్ కార్డ్స్ ఎట్లా ఉంటాయి అంటే, ఇప్పుడు మనం ఉదయాన్నే లేవగానే ఫస్ట్ మనం ఆ ఉంటుంది కదా, ఆ అనే వర్డ్ని మనం ఎంత దూరం అయితే వెళ్తుందో కొన్ని పదాలు ఉంటాయి, వాటిని మనం ఎక్సర్సైజ్గా చేయాలి. ఇప్పుడు అలా ఇప్పుడు మన వాయిస్ అంత స్ట్రాంగ్గా వెళ్ళాలి. నా వాయిస్ ఇప్పుడు కొంచెం షేక్ అవుతుంది, అలా రాకూడదు. ఓకే, స్ట్రాంగ్గానే వెళ్ళాలన్నమాట. అది పోవాలంటే ఇంకా బెటర్ దెన్ ఇంకా చేయాలి. ఇట్లా మెయిన్ ఎక్సర్సైజ్ అయితే ఇది. సో ఎక్కువగా గట్టిగా మాట్లాడడం. సో కొంతమంది ఎట్లా ఉంటాయి అంటే, ఇప్పుడు బ్యారిటోన్ ఉంటుంది కొంతమందికి. సో నాది బ్యారిటోన్, ఇంకొకరిది ఏంటంటే బ్యారిటోన్ అంటే బేస్ వాయిస్. అచ్చా, ఇప్పుడు ట్రెబుల్ ఉంటుంది కొంచెం, అంటే స్వీట్గా ఉంటుంది. హస్కీ వాయిస్ ఉంటుంది. ఇప్పుడు మన మహేష్ బాబు గారు అంటే హస్కీ వాయిస్ అంటుంటారు. ఇట్లా ఒక్కొక్కరికి ఆ టోన్ ఏంటనేది వాయిస్ కల్చర్ ఉంటుంది. ఆ టోన్ ఏంటనేది తెలుసుకోవాలి ఫస్ట్. వాయిస్లో రకాలు ఉంటాయి, ఒకటి బేస్, ఒకటి బ్యారీ, ఒకటి సో ట్రెబుల్ ఉంటుంది. ఇట్లా అంటే హస్కీ ఒకటి, ఇట్లా కొన్ని వాయిస్లో రకాలు ఉంటాయి. ఇప్పుడు అమ్మాయిలు ఉండేసరికి వాళ్ళు స్వీట్గా హస్కీ వాయిస్లో ఉంటాయి అన్నమాట చాలా వరకు. సో బాయ్స్ అనే వరకు కొంతమంది బ్యారీ ఉంటుంది, ఇంకొంతమంది బేస్ ఉంటుంది. అది వేరేలా ఉంటుంది అనమాట. ఇట్లా ఉంటుంది. సో ఆ వాయిస్ కి తగ్గట్టుగా మీరు ఆ వోకల్ కార్డ్స్ ని ట్రైన్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఓకే, సో మీరు అమ్మాయిలా కూడా మిమిక్రీ చేయగలరా? అమ్మాయిలా అంటే సో మన సరదాగా ఆట పట్టించడానికి ఫ్రెండ్స్లో కానీ ఇట్లా మాట్లాడడం, ఫోన్ కాల్ అట్లా చేశారా అలాంటి పనులు ఎప్పుడన్నా మీరు? కాలేజీ డేస్లో మామూలుగా ఉండేది కదా అనమాట. ఏం చేశారు ఒకసారి చెప్పండి. అంటే మన వయసును బట్టి కూడా వాయిస్ చేంజ్ అవుతూ ఉంటుంది. అవును అవును. అప్పుడు మా ఫ్రెండ్ ఉండేవాడు అనమాట, వాడితో రీఛార్జ్ చేయించేవాడిని సరదాగా. ఏంటంటే, హలో రాజు ఎక్కడున్నావు? అవునా, అలా కాదు రాజు, మమ్మీ ఇంట్లో లేదు, కొంచెం రీఛార్జ్ చేస్తావా ప్లీజ్? ఆ టైప్. పాపం బక్రా రాజు గారు ఎన్నిసార్లు రీఛార్జ్ చేశారు మీరు? ఇట్లా అంటే ఒక అకౌంట్ సరదా క్రియేట్ చేసుకుని వాళ్ళతో మాట్లాడితే అట్లా, అంటే అది సరదా వరకే మాత్రం, వేరే ఉద్దేశంగా కాదు. తర్వాతైనా చెప్పారా పాపం రాజు గారికి? నా ఫ్రెండే కాబట్టి చెప్పాను ఆల్రెడీ. నైస్ నైస్ నైస్. ఇప్పుడు బాగా అసలు సూపర్ హిట్ టాక్, సూపర్ హిట్ సినిమా పుష్ప 2. అల్లు అర్జున్ గారి వాయిస్ ని మీరు ఇప్పుడు ఇమిటేట్ చేయాలి. చూసారా మీరు పుష్ప 2? యా, ప్రీమియర్ షోనే చూసా. అదే నచ్చిందా? ఏం నచ్చింది సినిమాలో బాగా చెప్పండి. నాకు సినిమా యాక్షన్ బాగుంది, సో స్టోరీ బాగుంది. ఇంకా పార్ట్ 3 కోసం కూడా సాంగ్స్ అయితే ఇచ్చి పడేశారు, ఇంకా మామూలుగా లేదు. నాకైతే అసలు ఆ లేడీ గెటప్ వేసుకొని డాన్స్ చేస్తారు చూడండి అల్లు అర్జున్, జాతర సాంగ్ అద్భుతం. ఆ ఒక్క పాటకే ఆయనకి నేషనల్ అవార్డు ఇచ్చేయాలి మళ్ళీ ఈ సినిమా కూడా అని ఉంది. టెర్రిఫిక్ యాక్షన్ అన్నమాట అల్లు అర్జున్ గారిది అసలు. అంటే ఫాస్టెస్ట్ మనకి ఇప్పుడు ఇండస్ట్రీలో ఇప్పుడు వరకు టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అన్ని వుడ్స్ కూడా బ్రేక్ చేసేసింది. అంతే కదా మరి. సినిమా డిజర్వ్ సో మచ్ అనిపించింది. సో ఇప్పుడు అల్లు అర్జున్ గారి వాయిస్ ని ఇమిటేట్ చేయాలి మీరు. అల్లు అర్జున్ గారు పుష్ప 1లో ఎలా ఉంది, అంతకుముందు ఆయన వాయిసెస్ మాడ్యులేషన్స్ అన్నీ చెప్తాను ఎట్లా ఉండేది అనేది. స్టార్టింగ్లో ఇప్పుడు మీరు మద్దాలి శివారెడ్డి డైలాగ్ విన్నారు కదా, ఆ డైలాగ్ అండర్ గ్రౌండ్లో ఒక జరిగింది. మద్దాలి శివారెడ్డి గారికి, అల్లు అర్జున్ గారికి ఫైట్ సీన్ కి ముందు డైలాగ్ రేసు గుర్రంలో మద్దాలి శివారెడ్డి గారికి ఫైట్ సీన్. అక్కడ ఎలా ఉంటుంది అంటే వాళ్ళిద్దరి మధ్య కాంబినేషన్ ఎలా ఉంటుంది. నేను ఎక్కువగా హీరోకి విలన్కి మధ్య జరిగే సిచ్యువేషన్ తీసుకుంటా, వాళ్ళిద్దరు మాట్లాడితే ప్రజెంటేషన్ చేస్తూ ఉంటా ఎక్కువగా. తర్వాత విక్రమార్కుడు కూడా అట్లానే కొన్ని ఉన్నాయి అనమాట, నేను ఫేవరెట్ కొన్ని అట్లా ఉంటే. వీళ్ళిద్దరి మధ్య రేసు గుర్రంలో ఎలా ఉంటుందంటే, ఏదో అన్న మీద ఉన్నటువంటి ప్రేమతో ఆ క్షణంలో కొట్టేసి వెళ్ళిపోయిన తర్వాత ఆయన మద్దాలి శివారెడ్డి అనేవాడు పలానా వాడు, వాడు మామూలోడు కాదు, వాడు ఇంకా బ్రతికే ఉన్నాడు, వాడు ఆసుపత్రిలో ఉన్నాడు, లేస్తే వస్తాడు, వస్తే ఏసేస్తాడు అన్న భయం కూడా లేకుండా ఎలా తిరుగుతున్నావు ఇలా? మద్దాలి శివారెడ్డి, నైస్ టు మీట్ మద్దాలి శివారెడ్డి. రాయ్, నీ గురించి నాకు చెప్పి నా గురించి నువ్వు తెలుసుకునే రేసు మొదలు పెట్టొద్దురా. రేసులో నన్ను అందుకు రన్నర్ కాదు, రేసు గుర్రానే. ఈ టైప్లో ఉంటుంది అనమాట. పుష్పకు వచ్చేసరికి, ఇదేందో తెలిసిన సారు, నా ఒంట్లో పారే మా నాయన రక్తం. మా అన్నోళ్ళు నా కాడ నుంచి లాక్కోకముందే ఇది మా నాయన నాకు ఇచ్చేసి ఉన్నాడు.
ఇది సార్ నా బ్రాండు. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా, ఫైర్ నీ తగ్గేదేలే. నైస్ నైస్ నైస్. సరే ఇప్పటిదాకా మనము సినిమా హీరోలు లేకపోతే ఇట్లా వాయిసెస్ ఇట్లా పాడుకున్నాం కదా, మీకు సాంగ్స్ సింగర్లు వాయిస్ అని కూడా ఇమిటేట్ చేస్తారా? మీకు ఇష్టమా సాంగ్స్? వింటారా అసలు? పాడతారా? సాంగ్స్ పాడుతాను అప్పుడప్పుడు. అంటే అంటే నేను ఎక్కువ ఏదంటే మిమిక్రీ ఆర్టిస్ట్ అనేసరికి మేము సాంగ్ విన్నా సరే ఇందులో సింగర్ వాయిస్ ఎట్లా ఉంటుంది, ఇట్లా చేయాలి, ఎట్లా ప్రాక్టీస్ చేయాలి, ఆ థాట్లోకి వెళ్ళిపోతాం అనమాట. ఓహో, అక్కడ సింగర్ వాయిస్ని కూడా మిమిక్రీ చేయాలని అనుకుంటారు కానీ సాంగ్ మీద ఫోకస్ ఉండదు. అంతే కదా, ఎవరు చేసేది వాళ్ళదే కదా. అట్లా అనుకుంటాను. కొంతమంది సింగర్స్ పాడుతూ ఉంటారు అనమాట. ఇప్పుడు చక్రి గారు తెలుసు కదా మీకు, ఆయన పాడే విధానం వేరేలా ఉంటుంది, డిఎస్పి గారు పాడే విధానం ఒకలా ఉంటుంది. చక్రి గారు అనుకోండి, నిన్నే 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 దిల్సే దిల్సే ఇస్కా కియా దుమ్సే రాయే 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 ఇనవా 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 ఏందే నీ గొడవ. ఇట్లా ఈయన ఈ విధంగా ఉంటుంది అనమాట. అదే మన డిఎస్పి గారు, ఆయన ఆడియో లాంచ్లో మీరు చూస్తూ ఉంటారు రెగ్యులర్గా. సో ఆయన ఆడియో లాంచ్లో పాడే విధానం, ఇప్పుడు మనకి రికార్డింగ్ అవుట్పుట్ ఒకటి, ఆడియో లాంచ్లో ఆయన అప్పుడే స్ట్రెస్ హైపర్ ఉంటారు అసలు. ఇప్పుడు బాగా డ్యాన్స్ చేసి ఉంటారు కదా, ఆయన పాడే విధానం, మాట్లాడే విధానం ఎలా ఉంటుందంటే, హలో హై ఎవ్రీబడి, ఓకే ఏంటి బాగున్నారా? ఓకే దీప్తి గారు నమస్తే అండి, బాగున్నారా? నమస్తే సార్. ఓకే నిన్న చూడగానే చెట్టు గుండె గట్టిగానే కొట్టుకున్నదే, అదేమిటే నిన్ను చూడకుంటే రెండు కళ్ళు ఒకటినొకటి తిట్టుకున్నాయి, అదేమిటే. ఏంటి బామ్మ గారు బన్నీ కావాలా? నీటిలోనే చేపొచ్చి నెల మీద పడ్డట్టు మంచము గిల్లా గిల్లా కొట్టేసుకుంటుంది డార్లింగ్, వస్తున్నా డార్లింగ్. ఏంటి ప్రభ మీకోసమే ఇప్పుడు ఏంటి బన్నీయా? ఓకే రింగ 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 రే రింగ 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 రే బాసు బాసు పరదేశి నేను ఫారెన్ నుంచి వచ్చేసాను. కమాన్ డిఎస్పి రాక్ ద స్టార్. డిఎస్పి రాక్ స్టార్. ఈ పాటలు ఓకే, మీరు అంటే మ్యూజిక్ డైరెక్టర్స్ పాటలు, సింగర్లు పాటలు, ఇవన్నీ కాకుండా వాళ్ళు పాడే పాటతో పాటు వాయిస్ ఇమిటేట్ చేయాలంటే సూపర్, అసలు మీరు వేరే లెవెల్ అంతే. కానీ పాట అంటే ఈ విషయం మిమ్మల్ని అడగాలి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అవుతుంది చూడండి, స్టైల్ మారిందా నీ రూట్ మారిందా, ఆ సాంగ్ ని తీసుకొని కే పాల్ గారు ఎలా పాడతారో పాడాలి ఇప్పుడు మీరు. ఓకే, ఇంత ఇన్ని ట్విస్ట్ ఇస్తారు అనుకోలేదు మీరు నాకు. మీరు అట్లుండేది మనతోని. ఓకే, కే పాల్ గారు మన స్టూడియోకి వచ్చారు, వచ్చి పాడుతున్నారు. ఏ విధంగా పాడతారు? చాలా సంతోషము. చెల్లమ్మ అడిగింది, నా గురించి కాదండి, మొన్నే అమెరికా వచ్చింది, వైట్ హౌస్కి వచ్చింది. వచ్చావా రాలేదు? వచ్చాను వచ్చాను వచ్చాను. నా బ్లెస్సింగ్స్ ఇచ్చాను కాబట్టి ఈ రోజు ఐ డ్రీమ్ లో ఉందమ్మా. అబ్బచా, ఏంటి నిజం చెప్పాలి, అబద్ధాలు చెప్పొద్దు. ఇప్పుడు నువ్వు వచ్చావు కాబట్టే స్టైల్ మారింది, చెల్లమ్మ మాట మారింది, రూట్ మారింది, తన మాట కూడా మారిపోయింది. చూశారు కదా అప్పుడు ఎలాగ మాట్లాడేదండి, అవునా నిజమా అనేది. ఇప్పుడు ఏం మాట్లాడుతుంది చెల్లమ్మ? ఆ స్టైల్ చూసారా, ఆ గ్రేస్ చూసారా, మామూలుగా ఉండదు. చెల్లమ్మ నా బ్లెస్సింగ్స్ ఎప్పుడు నీకు ఉంటాయి. మంచిదండి, మీరు మారరా అన్నయ్య ఈ జన్మకి. ఓకే, మీరు జబర్దస్త్ చూస్తారా? చూస్తారు. జబర్దస్త్లో బాగా మీకు నచ్చిన కమెడియన్ ఇమిటేట్ చేయాలంటే ఎవరిది చేస్తారు? అంటే రీసెంట్లీ చాలాసార్లు అన్న ముందు అన్నతో జర్నీ చేసినాను, చెమ్మక్ చంద్ర అన్న. అన్నతో అన్న వాయిస్ని అన్న ముందు ఇమిటేషన్ చేస్తూ ఉంటాం. ఆయన ఎట్లా మాట్లాడతారంటే జబర్దస్త్లో మాట్లాడే లేడీస్ మీద ఎక్కువ పంచ్ డైలాగ్స్ వేస్తూ ఉంటారు అనమాట సరదాగా. ఆపరా ఆపరా నీ బిందులో నా ఉంగరం. ఏమండి కౌశల్య గారు, మీ మనసులో నా మీద ఎలాంటి బ్యాడ్ ఒపీనియన్ లేదు, నా మనసులో మీ మీద ఎలాంటి బ్యాడ్ ఒపీనియన్ లేదు. మన ఇద్దరం ఎక్కడ కూర్చుంటే తప్పేంటండి, పదండి మీ సోఫాలో కూర్చుందాం. అరే రాములా, ఆడదాన్ని నమ్మావంటే సర్వం సంకనాకి చేస్తుందరా రాములా. ఆపరా నీ బిందులో నా కరేపాకు. మీరు ఇలా చాలా మంది ముందర ఇమిటేట్ చేస్తూ ఉంటారు, మిమిక్రీ చేస్తూ ఉంటారు కదా, ఇప్పటి వరకు ఇన్ని వేల స్టేజ్ పర్ఫార్మెన్సెస్లో మీకు రిసీవ్ అయిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏది?
సాయి కుమార్ గారు ఇచ్చారు. సాయి కుమార్ గారు ముందు ఆయన వేరియేషన్స్ అన్నీ చూపించాను అనమాట. ఓ సో చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. దగ్గరుండి సన్మానం చేయడం, ఆయన అంటే ఎంత ప్రేమ చూసుకున్నారంటే అంత ఇదిగా చూసుకున్నారు. అది నాకు చాలా హ్యాపీనెస్ అనమాట. ఆనంద్ గారు, మీ ఫ్యామిలీలో ఎవరైనా మిమిక్రీ చేస్తారా లేకపోతే ఫస్ట్ మీరేనా? నేనే ఫస్ట్. మా ఫ్యామిలీలో అంటే అందరూ కళాకారులు అంటే మామూలుగా ఇంట్లో పాడడం వేరు, స్టేజ్ మీద రంగస్థలం వేరు అనమాట. సో నాతోనే స్టార్ట్. చాలా గ్రేట్ గా చూస్తారా మిమ్మల్ని మీ ఫ్యామిలీలో? అసలు ఒక స్టార్ లాగా, ఒక సెలబ్రిటీ లాగా ట్రీట్ చేస్తారా? వాళ్ళకి ఇప్పుడు రెగ్యులర్గా చూసే వాళ్ళకి ఏముంటుందంటే వాళ్ళకి అంత ఇది ఉండదు అనమాట. చిన్నప్పుడు నేను అనేవాడిని, అమ్మ నేను అంటే ఇంటర్ స్టాండర్డ్కి వచ్చినప్పుడు స్టాండప్ కామెడీ ఇవన్నీ నాకు అంటే బాగా అలవర్చుకున్నా. చిన్నప్పుడు దెయ్యాలంటే నాకు ఎక్కువ భయం అనమాట. ఏమైందంటే ఒకసారి మా నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న దెయ్యం అన్నాను అనమాట. రాత్రి లేచి, రే ఊరుకో ఏం మాట్లాడుతున్నావు, అది దెయ్యం కాదు, నా వెనకాల ఉంది మీ అమ్మ ఇట్లా అంటుంటే తర్వాత అమ్మ నేను కామెడీ చేద్దాం అనుకుంటున్నాను నాన్న ఇట్లా అమ్మ నాన్న అడిగాను అనమాట. అడిగితే మా నాన్న అన్నాడు, ఇవన్నీ నీకు ఎందుకురా చదువుకునే ఏదో ఒకటి జాబ్ చేసుకునేదానికి అంటే మా అమ్మ దగ్గరికి వెళ్ళాను అనమాట. అమ్మో అలా కామెడీ చేస్తావు, నలుగురు నవ్వుతారు నాన్న బయటికి వెళ్తే, నేను చూశాను. ఒరే అమ్మ నేను చేయాల్సిందే నవ్వడానికే కదా, మనం చేసేదే నలుగురు నవ్వాలనే కదా, నవ్వించడానికే కదా, అది అందరికీ సాధ్యం కాదు కూడా. సో మీకు ఫ్యామిలీలో మిమ్మల్ని సపోర్ట్ చేసేవారా లేకపోతే ఎందుకులే మనకి అని అనుకొని చదువుని ఎక్కువ ఫోకస్ చేయమనే వాళ్ళ? నాకు చెప్పాను కదా స్కూల్కి కాలేజీకి తక్కువ అనమాట, మనకి ఆర్టిస్టులు ఎక్కువ కూడా. ఇక వాళ్ళు కూడా అడ్జస్ట్ అయిపోయి సరే నాన్న నీకు ఇష్టమైందే చెయ్యి అని అనేవాళ్ళు. ఒకవేళ నేను జాబ్ చేస్తుంటే కూడా నేను ఇంత సక్సెస్ఫుల్గా ఉండేవాడిని కాదేమో. అంతే కదా. MBA కంప్లీట్ చేసినాను. సో నాకు ఇంకా మిమిక్రీ మీదే ఇంకా ఆసక్తి, ఇంకా ఇదే ప్రొఫెషనల్గా తీసుకుని దీని మీదే జర్నీ, ఇంకా నాకు లైఫ్ అంతా ఇదే ఇంకా. సూపర్ అసలు. సో బేసికల్గా చదువు అనేది డిగ్రీ ఒకటి మనకు ఉండాలి అని చదివి పెట్టుకున్నారు, బట్ మీ మనసునే మీరు ఫాలో అవుతున్నారు. వండర్ఫుల్ వండర్ఫుల్. సరే అయితే మనం చాలా మాట్లాడేసుకున్నాం కాబట్టి ఇప్పుడు సరదాగా ఒక రౌండ్ ఆడదాం. మనం లేచి నిలబడదాము, సో దట్ మీరు ఇంకా ఫ్రీగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు, ఇమిటేట్ చేయొచ్చు. ఒక ట్రెండింగ్ సాంగ్ తీసుకొని, సే ఫర్ ఎగ్జాంపుల్ పుష్ప 2లో ఫీలింగ్స్ సాంగ్ ఉంది కదా, ఈ పాటని నేను టక్క వాయిసెస్ చెప్తాను, మీరు ఇమ్మీడియట్గా ఆ వాయిస్కి తగ్గట్టుగా మార్చేసి పాడాలన్నమాట. అంటే ఫీలింగ్ సాంగే ఎందుకు అడిగారు మీరు, నాకు తెలియట్లేదు. ఎందుకంటే పుష్ప 2 ఇప్పుడు ట్రెండింగ్ కాబట్టి, ఆ పాట సూపర్ హిట్ కాబట్టి, నాకు ఆ సినిమాలో ఆ పాట చాలా ఇష్టం కాబట్టి. ఓకే మీరు చెప్పారు కాబట్టి ఖచ్చితంగా చేస్తాను. ఇంత స్పాంటేనియస్గా అడిగారు కాబట్టి చేయాల్సిందే. అయితే మీరు అసలు కుమ్మేస్తారు మేమే, నాకు నమ్మకం ఉంది. స్టార్ట్ చేద్దాం అయితే. ఖచ్చితంగా. ఓకే. సో ఆనంద్ గారు, బేసికల్గా నుంచోని ఎందుకు చేస్తున్నాం అంటే ఈ సెగ్మెంట్ మీకు ఇంకొంచెం ఆ బాడీ మేనరిజమ్స్ అవన్నీ కూడా బాగా ఎస్టాబ్లిష్ అవ్వాలి అన్నది పాయింట్. పాటని పాటలాగా మాకు అప్పచెప్పద్దు డిఫరెంట్ వాయిసెస్తో, పాటని సిచ్యువేషన్కి తగ్గట్టుగా అంటే ఆ లిరిక్స్ని యూజ్ చేసుకొని మీరు కొంచెం ఎక్స్ట్రా సీన్లో మసాలా యాడ్ చేసి మొత్తానికి మమ్మల్ని నవ్వించే ప్రయత్నం చేయండి. ఓకే తప్పకుండా. స్టార్ట్ విత్ ముందుగా ఆ ఫీలింగ్స్ సాంగ్లో లిరిక్స్ తీసుకొని చంద్రబాబు నాయుడు గారు కనుక ఒకవేళ మాట్లాడితే ఏం చెప్తారో మన ఆనంద్ గారు చేస్తారు ఇప్పుడు. చాలా సంతోషం, చెల్లమ్మ చాలా అందంగా ఉంది, చాలా పద్ధతిగా మాట్లాడుతుంది, ఇదే మాదిరిగా నువ్వు ముందుకు పోవాలి. నీకోసం ఒక మంచి పాట పాడుతున్నాను తల్లి. 6ంటికొకసారి, 7ంటికొకసారి, పావు తక్కువ 10ంటికొకసారి. ఏం తమ్ముళ్ళు, నా తెలుగు తమ్ముళ్ళకు ఒకటే చెప్తున్నా, మనకి టైంతో పని లేదు తమ్ముళ్ళు, నిరంతరం అభివృద్ధిలోనే ఉంటాం. ఏమనుకుంటున్నారు, వస్తున్నాయి ఫీలింగ్స్ అంటున్నారు, మేము ఎప్పుడూ ఫీలింగ్స్లోనే ఉంటామమ్మా. ఏమండి ఎలా కూలంగా ఉందండి, ఇది పద్ధతి అని అడుగుతున్నా. ఇది పద్ధతి కాదు, మీ పద్ధతి విధానం మార్చుకోవాలి. పడుకుంటే ఒకసారి, మేల్కొంటే ఒకసారి అంట. ఏం తమ్ముళ్ళు, ఇదే మాదిరిగా ముందుకు పోదాం. ఈయన ఇట్లా వాడతారు. అదే మన జగనన్న అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇదే పాట పాడితే ఆయన వాకింగ్ స్టైల్, ఆయన మాట్లాడే విధానం ఎలా ఉంటుంది? ఇవాళ చిట్టి తల్లి, బంగారు తల్లి చాలా చక్కగా నన్ను ఒక పాట పాడమంది.
మీ అందరి కోసం నేను ఒక మంచి పాట పాడుతున్నా. 6ంటికి ఒకసారి, 7ంటికి ఒకసారి, పావు తక్కువ 10ంటికి ఒకసారి నిరంతరం కూడా ఏం పథకం పెడదామని నేను మీ అందరి కోసం ఆలోచిస్తున్నా. చెల్లమ్మా, అమ్మఒడి అందిందా? అందిందన్నయ్య. అవా పెన్షన్ అందుతుందా? మీ అందరి కోసం పడుకుంటే ఒకసారి, మేల్కుంటే ఒకసారి ఇదే మాదిరిగా ముందుకు పోవాలి. వస్తున్నాయి ఫీలింగ్స్. ఎలొస్తా తమ్ముడు, ఎలొస్తా అవ్వా, ఎలొస్తా చెల్లమ్మ, ఎలొస్తా. మన కేసీఆర్ గారు అయితే కేసీఆర్ గారు అయితే గదేంద్ర బాబు, గదేంది భయం లేని కోడి బజార్లో గుడ్డు పెట్టిందంట. ఇదన్న మార్కెట్ అనుకున్నావా? 6ంటికి ఒకసారి, 7ంటికి ఒకసారి, పావుదకు 10ంటికి ఒకసారి. ఏమో మాకేమో పని పాట లేదనుకున్నావా? ఇది పద్ధతి కాదు. మీ పద్ధతి విధానం మార్చుకోవాలి. భయం లేని కోడి బజార్లో గుడ్డు పెట్టిందంట. చల్ కేల్ కదం దుకాన్ బంద్. ఇలా ఆయన సరదాగా అదే సరదాగా మన రోజే గారు అయితే 6ంటికి ఒకసారి, 7ంటికి ఒకసారి, పావు తక్కువ 10ంటికి ఒకసారి. ఏమ్మా నన్ను, నేను చనిపోయి స్వర్గంలో ఉన్నా సరే నన్ను వదిలిపెట్టరా? ఇక్కడ పైన స్వర్గంలో రాజకీయాలు చేయాలో వద్దంటారా? ఇది పద్ధతి కాదు. వస్తున్నాయి ఫీలింగ్స్. పడుకుంటే మళ్ళీ లేస్తే ఫీలింగ్సా? మీకు ముద్దుందా, బుద్ధి లేదా? మీరేం మాట్లాడుతున్నారో? ఊరుకో, పొడిచేస్తాను ఒక్కొక్కరిని. మీరు పడవద్దు కానీ సార్. అసలు మన బొత్స సత్యనారాయణ గారిని ఎలా మర్చిపోతామండి మనం. బొత్స గారిని సీన్ లోకి తీసుకొద్దాం ఇప్పుడు. బది ఎంతది? మొన్న చూసుకున్నా. అంతకుముందు మంచిగా బాధదమ్మా. మొన్న ఊ అంతావా మామ అన్నారు. ఆవిడనే మర్చిపోలేకపోయాను. మళ్ళీ ఇప్పుడు 6ంటికి ఒకసారి, 7ంటికి ఒకసారి, పావు తక్కువ 10ంటికి ఒకసారి. ఇన్ని ఫీలింగ్స్ అంతే మామూలు కాదు. పడుకుంటే ఒకసారి, నిల్చుంటే ఒకసారి. వస్తున్నాయి ఫీలింగ్స్ అమ్మా. ఇలాంటి ఫీలింగ్స్ మాకు ఎప్పుడెప్పుడో తెలుసు. సో ఇలా ఏం తెలుసండి. ఓకే, అదే ఒకవేళ మన బాలకృష్ణ గారిని సీన్ లోకి తీసుకొస్తే ఇప్పుడు ఆయన అయితే చరిత్ర అంటే మాది. మాకు టైంతో పని లేదు. మీకు తెలుసు కదా, చరిత్ర సృష్టించేది మేము. టైం మనకెందుకు చెల్లమ్మ? 6ంటికి ఒకసారి, 7ంటికి ఒకసారి, పావు తక్కువ 10ంటికి ఒకసారి. ఆ రోజుల్లో నాన్నగారు చెప్పారు, ఇలాంటి టైమింగ్స్ మనకి ఫాలో అవును. మనం ఎప్పుడు పడితే అప్పుడే దబిడే తెలుసు కదా. జై బాలయ్య. జై బాలయ్య. నెక్స్ట్ మన మెగాస్టార్ చిరంజీవి గారు. నిజానికి చూసుకుంటే బన్నీని నిజంగా ఆ రోజుల్లో చూసుకుంటే మాకు ఇలాంటి పాటలు ఇప్పుడు మాకు ఉత్తేజాన్ని కలిగిస్తున్నాయి. 6ంటికి ఒకసారి, 7ంటికి ఒకసారి, పావు తక్కువ 10ంటికి ఒకసారి. ఎన్నిసార్లు అంటే వయసు అవుతుంది. మరి ఇలాంటి మన వల్ల కాదు. మనం జాగ్రత్తగా ఉండాలి. పోలీస్ స్టోరీ సాయి కుమార్ గారు. రే లబ్బే, 6ంటికి ఒకసారి, 7ంటికి ఒకసారి, పావు తక్కువ 10ంటికి ఒకసారి, పడుకుంటే ఒకసారి, మేల్కుంటే ఒకసారి. వస్తున్నాయి ఫీలింగ్స్. రే లబ్బే, ఏంట్రా నీ ఫీలింగ్సా? కొండవలస గారు అయితే కొండవలస గారు ఇదే పాట పాడితే సరదా. ఎదిగా ఏటి మాట్లాడతావు ఏటే? 6ంటికి వచ్చారు, 7ంటికి వచ్చారు, పావు తక్కువ 10ంటికి వచ్చారు. ఏటి నేను మంచిని అనుకున్నావు? ఏమనుకుంటున్నావు ఏటే? నేను ఒప్పుకోను. పడుకుంటే వచ్చారు, నిల్చుంటే వచ్చారు, కూర్చుంటే వచ్చారు. ఏటండి ఇదేటని నేను అడుగుతున్నా. ఏదో నేను పద్ధతి కాదని అడుగుతున్నా. అయితే ఓకే, నేను ఒప్పుకోను. వస్తాను, బాయ్, సీ యూ, టాటా. కొండవలసలు గారిని ఇమిటేట్ చేసినప్పుడు ఖచ్చితంగా మీరు ఎంఎస్ నారాయణ గారిని కూడా ఇమిటేట్ చేయాలి. ఇంకా తప్పదు. ఆయన అయితే అబ్బా, 6ంటికి ఒకసారి, 7ంటికి ఒకసారి, 10ంటికి ఒకసారి రా. ఒరే, ఇన్నిసార్లు నేను ఏం చేస్తాను అనుకుంటున్నారా? మందేస్తాను రా. కొట్టేస్తే మ్యాటర్ మొత్తం ఫినిష్. ఎందుకంటే మై నేమ్ ఇస్ ఎంఎస్ నారాయణ. ఎం అంటే మందు, ఎస్ అంటే సోడా. మందులో సోడా కలుపుకుంటాగే నారాయణ. పడుకుంటే ఒకసారి, మెలుకుంటే ఒకసారి. ఎప్పుడూ డ్రింకింగ్లోనే ఉంటాను రా. ఐ లవ్ యూ రాజా. సప్తగిరి గారు. అబ్బబ్బబ్బబ్బా అన్న, 6ంటికి ఒకసారి, 7ంటికి ఒకసారి అన్న, పావు తక్కువ 10ంటికి ఒకసారి, కూర్చుంటే ఒకసారి, మేల్కుంటే ఒకసారి, పడుకుంటే ఒకసారి, లేచిన తర్వాత ఒకటి. అక్క, నేను ఒప్పుకోనక్క. ఇన్నిసార్లు అంటే ఇప్పుడే వస్తానక్క, సుసుకుపోయి వస్తానక్క. ప్రకాష్ రాజ్ గారు. నేను మోనార్కన్ రా.
6ంటికి ఒకసారి 7ంటికి ఒకసారి పావు తక్కువ 10ంటికి ఒకసారి మనిషి అన్నవాడు బ్రతికినంతకాలం ఇలానే ఉండకూడదు. ఈ సంవత్సరానికే బ్రతుకుతామేమో తెలీదు, కాబట్టి ఎంజాయ్ చేయండి బ్రతికినంతకాలం. పడుకుంటే ఒకసారి, మెల్కుంటే ఒకసారి, ఎన్నిసార్లు నా వల్ల అంటే కాదురా. రాజశేఖర్ గారు చాలా సంతోషమా. 6ంటికి ఒకసారి, 7ంటికి ఒకసారి, పావు తక్కువ 10ంటికి ఒకసారి ఏంటి అనుకుంటున్నారు ఏంటి? అదే గోరింటాకు పెట్టుకుంటే ఆ టైంలో పండుతుంది. పడుకునే ముందు ఒకసారి, అదే లేచిన తర్వాత ఇంకొకసారి, అప్పుడు కూడా మిడ్ నైట్ కాబట్టి బాగా పండుతుంది. చెల్లమ్మ చెప్పింది కదా. అదే ఓకే. సో తమ్ముడు వెళ్ళొస్తానమ్మా. మురళీ శర్మ గారు ఏమ్మా, వాళ్ళు నువ్వేం చూసి ప్రేమించావో నాకైతే తెలియదు, కానీ ఆడు మధుమరుపుకి బ్రాండ్ అంబాసిడర్ అమ్మా. 6ంటికి ఒకసారి, 7ంటికి ఒకసారి, పావు తక్కువ 10ంటికి ఒకసారి అంట. ఆడు మామూలోడు కాదమ్మా. అందుకే నేను అలాంటోడిని ఇచ్చి నీకు పెళ్లి చేయకూడదు అనుకుంటున్నా. సూపర్. అసలు సీనియర్ ఎన్టీఆర్ గారు అయితే సీనియర్ ఎన్టీఆర్ గారు అయితే 6ంటికి ఒకసారి, 7ంటికి ఒకసారి, పావు తక్కువ 10ంటికి ఒకసారి, పడుకుంటే ఒకసారి, మెల్కుంటే ఒకసారి. ఇన్నిసార్లు అంటే మా వల్ల ఎక్కడవుతుంది? బాలయ్య బాబు ఉండగా. సో కాదు, ఇంత మందిని అద్భుతంగా ఇమిటేట్ చేశారు కదా. ఇప్పుడు మంచు మోహన్ బాబు గారి వాయిస్ వినాలనుకుంటున్నాం. రే మనోజ్, 6ంటికి ఒకసారి, 7ంటికి ఒకసారి, పావు తక్కువ 10ంటికి ఒకసారి, మీరిద్దరూ కూడా కలకాలం నిండు నూరేళ్ళు ఉండాలనుకుంటున్నాను కదరా. అదేవిధంగా మీ అన్నయ్య తీసినటువంటి కన్నప్ప, తర్వాత నీతో చిన్నప్ప అనే సినిమా తీద్దామనుకుంటే ఇవన్నిటినీ తీసుకెళ్ళి బయట పెడతాం. నీకేమన్నా పద్ధతి ఉందా? రే, పడుకుంటే ఒకసారి, మెల్కుంటే ఒకసారి, ఇన్నిసార్లు మీ ఇద్దరి కోసం నాకు ఫీలింగ్స్ వస్తూనే ఉన్నాయిరా. ఆ సాయినాథుడి ఆశీస్సులు మీ మీద ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా దీప్తి. అద్భుతం. ఆనంద్ గారు మొత్తానికి పొలిటికల్ లీడర్స్తో స్టార్ట్ చేసి సినిమా హీరోలు, కమీడియన్లు, అసలు వేరే లెవెల్లో ఉంది మీతో ఇంటరాక్షన్. ఇంకా మీరు చాలా 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 షోస్ చేసి ఇంకా చాలా పాపులర్ అయ్యి ఉన్న అన్ని రికార్డ్స్ మీ పేరుతోనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. గుడ్ లక్ టు యూ ఫర్ యువర్ ఫ్యూచర్ జర్నీ. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్. సో ఇది మిమిక్రీ స్టార్, మిమిక్రీ హీరో ఆనంద్ గారితో ఒక స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ఐ డ్రీమ్.